నన్ను కొట్టగా చెప్తానా హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వంశీ దేవాదుల ఏంటి సోలోకి వచ్చినా వంగేసి ఈరోజు చిన్న మీ ముందు ప్రాంక్ వీడియోతో వచ్చేసాను తెలుసుకోవాలంటే ఫస్ట్ మన ఛానల్ వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకెళ్ళి తాళెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్లకెళ్ళి తాళెట్టుకోండి ఓకేనా గైస్ ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రాంక్ వీడియో ఏంటంటే ఇప్పుడు ముందుగా నేను చెప్పేస్తున్నాను గైస్ మీ ఇంట్లో మా తెల్లటి ప్రాంక్ వీడియో చేయదు ఎందుకంటే మీ అమ్మ తినేస్తారు కాబట్టి ఓకేనా ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రాంక్ వీడియో ఏంటంటే గైస్ ఇప్పుడు నేనైతే అనకాపల్లి లంకిపాలెం సూపర్వైజర్ కింద పనిచేస్తున్నాను అనమాట మా అమ్మకైతే ఇలాగైతే చెప్పబోతున్నాను అమ్మ నన్ను అయితే లారెక్స్ సూపర్వైజర్ కింద అయితే జాబ్ తీసేస్తున్నారమ్మా అని చెప్తాను గైస్ మా అమ్మ అయితే ఎలా రియాక్ట్ అవుతుందో ఎలాగా అయితే ఇదవుద్దు కొడతాది ఎలా తిరుగుతుంది ఇంట్లో బయటకి ఎంటేస్తుంది మొత్తం నేను చూపిస్తాను గైస్ వీడియో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ కూడా మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూసాను ఓకేనా ఇప్పుడైతే వీడైతే స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గో సార్ కొంచెం సార్ అంటే బాబు అంటే వేకెన్సీలు ఏమున్నాయి కదా వేరే చూసుకొని చెప్పేసి సార్ లాస్ట్ సపోర్ట్ చేస్తున్నారు కదా అక్కడ వేరే పని చేయాలి అని చెప్పేసి వేరే జాబ్ చూసుకోవాలి నేను ఫోన్ చేస్తాను అక్కడ మానేమంటున్నారా ఏంటమ్మా అబద్ధం మనం ఏంటి అబద్ధం ఇప్పుడే జస్ట్ ఇప్పుడు ఫోన్ చేశారు 1 hour నెల తర్వాత అవమన్నా 1 month అయిన అమ్మా ఇదే అబద్ధాలమ్మా కావాలి సార్ ఫోన్స్ అనుకో నేను చెప్తాను కదా నేనే అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను ప్రామిస్ అమ్మా నిజంగా నేను చెప్తున్నాను ఏం చెప్తున్నాను కాదరా ఎందుకు మానేమంటారా అప్పటికప్పుడు సడన్గా ఫోన్ చేశారా ఫోన్ చెప్తారా వేకెన్సీ అంటే సడన్గా ఇది అవుతుంది ఎలా తెలియదురా చెప్పు ఏదనుకో నిజంగా చెప్తున్నారు నిజంగా సార్ చెప్తున్నారు ఫోన్ చేశారమ్మా ఫోన్ చేశారు వంశీ అంటే కొద్దిగా వేకెన్సీ లేవు కదా కొద్ది వేకెన్సీ లేవు కదా తర్వాత చేద్దుకని చెప్పేసి అంటున్నారు అన్నమాట ఏం చెప్తావు చెప్పు ఏదో చెప్తావు కదా చెప్తాను ఇప్పుడు చాలా మానేమన్నారు ఒకసారి అన్నారు ఒక 4 రోజుల తర్వాత వద్దు కానీ లేదు అన్నాడైతే పెట్టా మరి నీకే చెప్పాలి కదా మరి నేనే చెప్తాను మరి ఏం చెప్పాలి నేను చెప్పకపోతే ఇంకా చెప్తాను మానేమన్నారంటే నేనే చెప్తాను చెప్పారు ఫోన్ చెప్పారు నేను దాన్ని చెప్పాను నీకు మానేమండవేమి ఏమో వేకెన్సీలు కాయలేమంట తర్వాత ఫోన్ చేస్తుంది రమ్మని చెప్పేసి అన్నారు దాని ఫోన్ చేసి అన్నారు అన్నని చెప్తున్నాను అమ్మ పెట్టింది నేను చెప్తాను చెప్పి చెప్తున్నాను ఏమో ఎప్పటికప్పుడు ఎలా మానేమంటారా మొన్నగా జాయిన్ అయ్యవు వేకెన్సీ లేవని చెప్పేసి ఆడికేం తెలుస్తుంది ఆడివేరు కంపెనీ నేనేవేరు కంపెనీ ఆడికేం తెలుస్తుంది అది కాదు మొన్నే కదరా జాయిన్ అయ్యావు మరి ఏమమ్మా చెప్తున్నాను అడగాల్సి ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పారు ఖాళీగా లేవని చెప్పేసి మానేమన్నారు మరి అలవలేదంట అక్కడ వేకెన్సీ లేవంటే ఖాళీ లేవంటే దాన్ని చెప్పమన్నారు ఏమో మరి ఆ డేట్ అలాగే మాట్లాడుతాను నాకు అర్థం అవట్లేదు ఇప్పుడు డేటరా
ఏంటి ఇప్పటికప్పుడు మరి సార్ చెప్పలేదు అదే చెప్పారు. మళ్ళీ ఏడ్ చేస్తావు మళ్ళీ వేరే దానికి వెళ్తావా? ఏదో పీకుతాడు. అమ్మా ఏకవిధమ్మా నేనేం చేయాలమ్మా? 4 రోజులు మానేమని చెప్తాను అంటున్నారు. ఒక 4 రోజులు ఏంట్రా అలాగ అత్తమాల నెల నెల మరి ఆగమ్మా మరి. ఏమో నాకు అది అర్థం అవ్వట్లేదు. రామన్నారు మరి 4 రోజుల తర్వాత వంశా ఫోన్ చేసి ఆ సార్ ఎవరో ఆ సార్ ఇప్పుడు అందరూ ఫోన్లు ఇచ్చారు. ఇప్పుడు మాట్లాడాము. ఫోను బిజీ కట్ చేశారమ్మా సార్. సూపర్వైజర్ అతను ఖాళీగా లేదని చెప్పి కట్ చేశారు ఫోన్ చెప్పేసి. చేసాడు రా చక్రి మరి ఏమోనా బాబు ఇడు అప్పటికప్పుడు మాటలు మార్చేస్తాను వేటరా నువ్వు. చెప్తున్నాడు ఇలాగా పెడతారమ్మా బ్యాంక్ వేసుకోవడం అంటే ఏముందమ్మా 4 రోజుల తర్వాత నాడు లేదు నువ్వు. నాది లేదు నేనేం చేయలేదు. సార్ చెప్పారు ఆ మాట. దాన్ని నేనేం చేయలేదు. సార్ చెప్పారు నీకు చెప్తున్నాను. ఏదమ్మా ఈనాడు తేటమ్మా తినే చెయ్యి గొత్తు పెట్టుకోవాలా? అమ్మా నేను అలాగే మాట్లాడలేదమ్మా. చెప్తా మామూలు చెప్తున్నా. అడుగుతాడు నన్ను. మామూలు చెప్తున్నాను. అమ్మమ్మ సారు 4 రోజుల తర్వాత నేను అడిగినావేంటి? 4 రోజుల తర్వాత తాగమని అని చెప్పేసి అన్నాను అంతే. నేనేం అనలేదు. 4 రోజుల తర్వాత తాగమని చెప్పేసి మానే పూర్తిగా అమ్మ మానేమని డేట్ వద్దాం. నువ్వు చెయ్యవు నువ్వేది చెయ్యవు నువ్వేదో చెయ్యమని కాదమ్మా. అక్కడ సార్ ఏమన్నా తెలుసా? వంశీ 4 ఎలా? రోజులు వంశీ నీకు చెప్పారు ఎవడగాని అడుగు. ఎవడరా అది? ఒరే ఇదే ఇందాక చెప్పలేదు నన్ను ఇప్పటికప్పుడు ఎలా చెప్తారా? ఫోన్ చేశారు ఇప్పుడు మరి. ఇప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చావు. అదేమో నాకు డ్యూటీకి నుంచి రాగానే చెప్పలేదురా. ఏ క్రికెట్లు ఉన్నాయి చెప్పలేదు. కిలికిళ్ళు కాదమ్మా. కిలికిళ్ళు కాదు. సార్ ఫోన్ చేసి అన్నారు ఒకటే మాట అన్నారు. వంశీ 4 రోజులు టైం పడుతుంది కొద్దిగా వేచి లేదంటే వేరే కంపెనీ చూసుకొని చెప్పేసి అన్నారు అంతే. వాటి మాట చెప్పారు అంతే. బుద్ధిమానిలా బుద్ధిమాని ఇంట్లో కూర్చొని ఏం చేయాలమ్మా? ఏంటి అలాంటి మాట్లాడితే పెట్టి గోడ దోప అలాంటి మాట్లాడుతుంది. డ్యూటీ నుంచి రాగానే తినిపించాడు ఏం చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళీ సార్ చెప్తున్నాడు. సార్ ఇప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒకటి ఉండట్లేదు ఆడు. సార్ మానేస్తుండో అది మానేస్తుండో ఇది మానేస్తుండో. అందులో వేకెన్సీ లేదు ఇందులో వేకెన్సీ లేదు అనుకొని ఏ చేయలేని చెప్తున్నాను. చెప్తారా ఏ చేయలేమని? ఎగ్జామ్ కడితే పని అవదమ్మా. మరి అలా రా. నువ్వు అది మానేసి ఇది మానేసి అరితే పని అవుదా అంటావు. ప్లేట్ చేస్తావు. నేను కావాలని మానేలేదురా. నేను కావాలని మానేలేదమ్మా. ఏంటంటే చేయమ్మా? అమ్మా నన్ను కూడా పెట్టమ్మా మాట్లాడితే. నన్ను కొడతా పెట్టి ఏమో కాయలు లేవని చెప్పేసి ఫోన్ చేసి చెప్పారు. దానికి సమానం చెప్పాను నీకు ఏమంటామని. దాన్ని ఎంత అర్థం పెట్టి నువ్వు బ్రాండ్ ఎక్స్ లో జాయిన్ అయిపో నువ్వు సార్. అమ్మ కంపెనీ శాలరీ రావట్లేదని కదా మీరు లాస్ట్ ఫ్యామిలీ జాయిన్ అయ్యాను. ఇందులో వచ్చేతనాయి రా. అక్కడ శాలరీ అమ్మ అక్కడ శాలరీ తక్కువ అని చెప్పేసి కదా మెగా జాయిన్ అయ్యాను. ఏ కానీ లేదు ఎక్కడా నడవలేదు. నువ్వు బ్యాండేజ్కి వెళ్ళిపో. ఎక్కడా నడవలేదు. అమ్మ నాకే రాదు. నాకే రాదమ్మా. ఫోన్ చెప్పారా మాత్రం మరి నాకు రాదంటే పెట్టి అయితే బ్యాండేజ్కి వెళ్ళిపో. ఖాళీ ఉంటే బ్యాండేజ్కి వెళ్ళిపో. అది ఇప్పుడు రానవరమ్మా వెళ్ళానా? ఏం చెప్పాను అదే మమ్మీ నీకు ఏది సెలవు. ఏంటిది రాని ఏడ్ చేస్తావురా మరి. అది మానేసి ఇది మానేసి దానికి వచ్చి దీనికి వచ్చి అంటున్నావు. సార్ చెప్పారా మరి? సార్ చెప్పింది చెప్తున్నాను చక్రి. ఆ సార్ చెప్పింది కాదు చెప్తున్నా మరి. ఒక్క 4 రోజులు 6 వంశీ సార్ చెప్తే నీకని చెప్పేసి అన్నారు.
దాన్ని ఏం చేయాలంట వీటమ్మా ఆకు ఒక్క 4 రోజులు అవుతుంది అక్కడ జాయిన్ అని చెప్తున్నా లాస్ట్ వద్దురా బ్రాండ్ జాయిన్ అయిపోరా. నీకు అదే కరెక్ట్ ఇక్కడ ఈ వీడియో తీయద్దాం బిడ్డ వీడియో తీస్తూ నాన్న ఫోన్ చేస్తున్నాడు. ఆ ఫోన్ వెలిగి అయ్యో అప్పటి నుంచి అతను వీడియో ఆపమంట బిడ్డమ్మా. ఫోన్ వెలిగిరా ఫోన్ ఇప్పుడు మీ నాన్న చేయాలి ఫోన్ వెలిగి ఇక్కడే వీడియోలో అయితే తీసామని కలిసేస్తాను. ఫోన్ దేనికి నాన్న చేయడం అమ్మ నాన్న డ్యూటీలో ఉంటారు ఇప్పుడు. చెయ్యనే మాట్లాడినా చెప్పొద్దా అడిగి ఏం చెప్తావు నువ్వు మానేసాడు చెప్ప మరి మానేసి అని చెప్పద్దేటి ఫోన్ చెప్తావట నాకు చెప్తాడట సలసల్లగానే ఈ ఫోన్ అడిగి మరి సలసలగా అంటే సడన్ గా చెప్పే మరి నుంచి దాన్ని చెప్తున్నా మరి ఇద్దరు ఈ ఫోన్ అడిగి మానేసాడు అని చెప్తాను అది ఫోన్ అడిగి ఎప్పటికంటే రాత్రికైనా సిరా పడతారు కదా రాత్రికైనా ఉండగలిగి ఫోన్ అడిగి బ్రాండెక్స్ లో జాయిన్ చేద్దాం అని చెప్పు. బ్రాండెక్స్ లో జాయిన్ చేస్తానని చెప్పు. పర్లేదు చెయ్యు. డ్యూటీ ఉంటారమ్మా ఏమన్నా బాబా ఏడాడు వద్దమ్మా నాన్న సిరా పడతా డ్యూటీ చేయనిరా మా వద్దమ్మా ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో నాన్న డ్యూటీ ఉంటారమ్మా. అమ్మా నువ్వు చెయ్య. మా నాన్న చిరాకు ఉంటారమ్మా చిరా పడితే డ్యూటీ ఉంటాను నాన్నకి ఫోన్ చేయడమ్మా ఏంటుంది రా చేయనిరా. మరి చెప్తారా నా రాత్రికేం తెలియాలి కదా. నేను చెప్పమ్మా నువ్వు ఫోన్ చేయి నువ్వు. మరి ఇందులో నైట్ వచ్చేస్తున్నారా నీకు? ఇందులో నైట్ వస్తుంది నువ్వు చేయమ్మా. నేను చెప్తున్నాను రా బ్రాండెస్ జాయిన్ అని చెప్పాను రా అప్పుడే చెప్తున్నాను బ్రాండెస్ 9,000 శాలరీ వస్తుంది దాంట్లో జాయిన్ అని చెప్పేసి అన్నాను. అందుకే లారెస్ జాయిన్ అని చెప్పేసి అన్నాను. లారెస్ సార్ ఏమన్నా సార్ అదే వంశీ నువ్వు 4 రోజులు రాని చెప్పేసి అన్నారు సార్. దానికి అమ్మ చెప్పి అమ్మాయి ఇదే పడుతుంది ఊరికన్నా కొడతాబెట్టి మరి సార్ చెప్పింది చెప్పాను. ఏది దేని పనికి రామని మాట్లాడకమన్నా ఏదో చెప్తున్నానా ఏరా ఏటో ఆలోచించుకున్నారా మీ ఇద్దరును? నేనే చేసానా నాన్నకు ఫోన్ చేయు. నేనేట అన్నానే మధ్యలోని అది మానేత్రా అన్నాడు. జనానికి కావడం బ్రాండ్కి జాయిన్ అయిపోయి నువ్వు ఒకలాగా అది ఒకసారి ఇది ఒకసారి అనుకొని వీడియోలు తీయడం ఆపేస్తున్నాడు అదే. చిన్నప్పటి నుంచి చేయడం ఏంట్రా ఆపేస్తాను తీయను ఇంక వీడియోలు. మరి అందులో నేట్ చేస్తావు మరి చెయ్యరా. అది మరి 4 రోజులు ఆడడం ఏంటి? ఇంక అయిపోయినట్టే జాబ్ లేదు అది ఇంక మానే వేరే చేసుకో. నువ్వు వేరే చేసుకోరా అవ్వదు అది. ఇంకా బ్రాండెక్స్కి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళవరా ఎందుకు వెళ్ళవో అనే నీ ఇష్టం ఇంట్లో కూర్చొని తిను. ఏటిచ్చు ఇంట్లో తెచ్చింది చాలా తెచ్చమ్మా ఇంట్లో రా 4 రోజులు మానేసావు అందులోకి వెళ్ళి. నేనేం చేయలేదా బాబు. నేను చేయనులే ఇంకా నేను చేయను. మా జాబ్ తగలుతుందండి
ఏడ్ చేయాలంటాడేట్రా నన్ను? ఏటిదిరా చెప్పరా ఏడ్ చేయాలని అమ్మని అడుగుతా బేటి మాట కొట్టా నన్ను కొట్టమని చెప్తానా కొట్టమని నాకు అర్థం కాదు కొట్టమని చెయ్యి చేసుకోకమ్మా నువ్వు చెయ్యి చేసుకో చెప్తున్నాను చెయ్యి చేసుకోక మరి నువ్వు చేసి పనిలేట్రా చేసి పనిలేటి నేను చెప్తానా ఫోన్ చేయకమ్మా ఫోన్ చేయకమ్మా మా ఫోన్ చెయ్యిరా చెయ్యనే చెయ్యమ్మా నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు నెలకి వెళ్ళొద్దు రోజుకి వెళ్ళొద్దు అని చెప్పు. తీసుకో మా నాన్న ఫోన్ చేయలేదు నాకు అర్థం కాలేదమ్మా మా నాన్న డ్యూటీలో ఉంటామా అమ్మ ఏదో వీడియో చేస్తున్నారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. A few moments later. మరి ఎందుకు ఫోటో పడిపోతా వీడియో చేస్తున్నారు. వీడియో ఎలా తీస్తున్నాడు వీడియో ప్రాంక్ వీడియో అమ్మా జస్ట్ ప్రాంక్ వీడియో అంతే జస్ట్ ప్రాంక్ వీడియో యూట్యూబ్ అమ్మా జస్ట్ ఫన్ అంతే యూట్యూబ్ అనుకోవడానికి సరదాగా పైన అలాగే నాకు ముందు చెప్పొచ్చు కదా. ముందు చెప్తే వీడియో అర్థంలో చెప్పు. అర్థం వల్ల కనబడిలా నాలుగు పంచేస్తుంది మీరు ఆడ పొరపాడైపోను నాలుగు పంచేస్తుంది అయితే తను పట్టుకోనే పెన్షన్ ఇచ్చేస్తాను డ్యూటీ మానేసి అని చెప్పి ఇద్దరు ఆలోచించుకొని వచ్చాడు. 2 రోజులు అయ్యాక రమ్మన్నాడు సార్ అని అయితే ఇది ఎరగలేనట్టు బ్యాండేజ్కి వెళ్ళిపోరు అయితే నిజంగా నమ్మితే అక్కడ చెల్లట్టు నిలబడ్డా అంటే చార్జర్ కన్నీరు కూడా ఎక్కడెక్కడ తనేసింది ఎక్కడ కొట్టేసిందా గవర్నమెంట్ నాన్న ఫోన్ చేస్తుంది మానేశారంటే ఎలగొట్టరా బాగా భయం పడి కెమెరా నాకు నెట్టాను ఏం మాత్రం డాక్టర్ చేపిస్తాను ముందే ప్లాన్ గ్యాస్ వీడియో తరగతి అయింది మరి మా అమ్మ అయితే నన్ను చెత్తపట్టిలా ప్లాన్ చేసి గోమే పడేసింది కొట్టేసి ఎలా గిల్లేసి డ్యూటీ మాడతాడు రా డ్యూటీ